నాలుగవది రైతుల యొక్క పంటలన్నీ కూడా 7,600 పైచిలకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం. ఐదవది రైతులకు అనుకోకుండా ఏదైనా సంభవిస్తే వాళ్ళకి రైతు బీమా ఏర్పాటు చేయటం. ఇటువంటి నిర్దిష్టమైనటువంటి పనులతోని వ్యవసాయ రంగం అద్భుతమైనటువంటి దశకు తెలంగాణలో పోయి దానికి మీరందరూ కూడా సాక్షులు. 2014 ముందు 30-40 టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ 3,40 లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ 3 కోట్ల పైచిలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది. ఇది కట్టుకథ కాదు, పిటకథ కాదు. ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా, మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసినటువంటి. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. వరసి ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో. ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళలో కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు?